హలో ఎవ్రీవన్, నేను స్వాతి. ఈరోజు సండే, సో కొంచెం లేట్గానే లేచాను. ఈరోజు ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే టు ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో ఫాదర్స్ డే రోజు మేము ఎలా స్పెండ్ చేసామన్నది షేర్ చేసుకుంటాను మీతో. ఈరోజు నా డే మార్నింగ్ డ్రింక్తో స్టార్ట్ అయింది. ఈరోజు నేను జింజర్ టీ ప్రిపేర్ చేస్తున్నా. టీతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, నేను ఎప్పుడైనా జర్నీ చేస్తున్నప్పుడు నాకు వామిటింగ్ సెన్సేషన్ చాలా ఉంటుంది. అలాంటప్పుడు జర్నీకి ముందు నేను జింజర్ టీ తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్. లాస్ట్లో మనం లెమన్ యాడ్ చేస్తాం, సో కాబట్టి ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇంకా డైజెషన్స్ ప్రాబ్లం ఎవరైనా ఉంటే కూడా ఈ డ్రింక్ తాగొచ్చు. ఈ జింజర్ టీ ఎలా చేసుకోవాలంటే, ఒక గిన్నెలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అందులో కొంచెం అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత టీ దాంతో వడకట్టుకోవాలి. అందులో కొంచెం పుదీనా ఇంకా లెమన్ జ్యూస్ వేసుకొని తీసుకోవడమే. 2 కప్స్ మా హస్బెండ్కి ఆఫీస్లో ఇచ్చారు. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ. నేను చిన్నప్పుడు అనుకుంది అబ్బా ఇడ్లీ అని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఇడ్లీ ప్రిపేర్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందని. నేను బాబుకి ఇడ్లీ ఇచ్చేటప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ప్లేట్లో పెట్టి ఇస్తాను. ఇంకా పక్క నుంచి చెప్తా మాట తనకి తినమని. ట్రై చేస్తాడు తినడానికి, లేదంటే మధ్యలో నేను కూడా పెట్టేస్తూ ఉంటాను. తను బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడు మా కారిడార్లో పిల్లల సౌండ్స్ వినిపించాయన్నమాట. సో ఇంకంతే బయటికి వెళ్ళాలని చాలా ఏడ్చాడు. ఇంకా కాసేపు అయితే మేము బాబుని బయటికి తీసుకొని వెళ్ళాము. తర్వాత లోపలికి మాత్రం రానంటున్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినడం లేదు. సో మేము అప్పుడప్పుడు ఇంకా తను ఏదో విధంగా ఎంటర్టైన్ చేయడానికి చూసి బ్రేక్ఫాస్ట్ అయితే పెడతాము. లంచ్ కూడా అంతే, అప్పుడప్పుడు డిన్నర్ అయినా అలానే చేస్తాము. సో ఆయన ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటుందంటే విండోస్కి హ్యాంగ్ అవ్వడం కానీ కొత్తగా. సో తర్వాత తను కాసేపు విండోస్కి హ్యాంగ్ అయ్యి అలా అలా ఆడుకుంటున్నాడు. వాళ్ళ డాడీ అయితే పక్కనే ఉన్నారు. ఆయన సపోర్ట్తో కాసేపు ఆడుకుంటూ ఉంటే నేను ఆయనకి టిఫిన్ పెట్టేస్తూ ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ పెట్టడం అయిపోగానే వెళ్ళి నేను వంట చేయాలి, లంచ్కి ప్రిపేర్ చేయాలి. నేను త్వరగానే లంచ్ చేసుకొని 12 వరకు అయిపోవాలని చూసుకుంటాను. రోజు లంచ్ అయితే నేను మటన్ కర్రీ విత్ ప్లెయిన్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో మటన్కి అయితే ఫస్ట్ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కోసం కానీ అప్పుడప్పుడు వెజిటేబుల్స్కి నేను ఈ చాపర్నే యూజ్ చేస్తాను. బాగా యూజ్ అవుతుంది అన్నమాట. మనకి ఎగ్ కర్రీలోకి కానీ కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్లోకి ఎప్పుడైనా ఎక్కువ ఆనియన్స్ కావాలనుకున్నప్పుడు నేను ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకా సింపుల్గా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. చాపర్ని నేను అమెజాన్లో కొన్నాను. సో మీకు కానీ దీని లింక్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. అయితే సింపుల్ కుకింగ్ని ప్రిఫర్ చేస్తాను. గంటలు వంటగదిలో ఉండడం అయితే నా వల్ల కాదు. ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా ట్రై చేస్తాను. మటన్ కర్రీ రెడీ చేయడానికి నేను లాస్ట్లో కుక్కర్ విజిల్ పెడతాను అన్నమాట. అందుకని డైరెక్ట్గా కుక్కరే తీసుకున్నాను. ఆ కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసి దాంట్లో పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అయ్యే లోపు మనమైతే వెళ్ళి మటన్ని క్లీన్ చేసి పెట్టుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ని ఆ కుక్కర్లో వేసి ఒకసారి కలుపుకొని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి.
ఒక 10 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా కుక్ అయిన తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని మనం 4-5 విజిల్స్కి పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చేలోపు మనమైతే ప్లెయిన్ బిర్యానీకి రెడీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. అది బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ దానిలో యాడ్ చేయాలి. అంటే షాజీరా, బిర్యానీ ఆకు ఇంకా అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అయితే నేను నార్మల్ రైస్తోనే ప్లెయిన్ బిర్యానీ చేస్తున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ప్లెయిన్ బిర్యానీలో కొంచెం కోకోనట్ పీసెస్ గ్రైండ్ చేసి దానిలోంచి మిల్క్ తీసి యాడ్ చేస్తాను. మీ దగ్గర కోకోనట్ ఉంటే యాడ్ చేయండి, లేదంటే పర్లేదు అలా కూడా. బట్ కోకోనట్ యాడ్ చేయడం వల్ల బాగా ఫ్లేవర్గా ఉంటుంది అన్నమాట ప్లెయిన్ బిర్యానీ. యూస్ చేస్తున్న రైస్కి అయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ కావాల్సిందే. సో నేను మిల్క్ ఎంత వేసానో కొంచెం వాటర్ తగ్గించి వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి అన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ వేసి కుక్ చేసుకోవాలి. కుక్ అయ్యేలోపు మనం విజిల్ పెట్టుకున్నాం కదా కుక్కర్ని. సో విజిల్స్ వచ్చేసాయి. సో అది ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడైతే. దానిలో కొంచెం గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు కుక్ చేయండి. ఒక 2-3 మినిట్స్ అలా సరిపోతుంది. సో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మటన్ కర్రీ రెడీ. మటన్ కర్రీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ప్లెయిన్ బిర్యానీ కూడా కుక్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది.
ఇంకా నేను కూడా లంచ్ తినేసాను, బాబుకి కూడా పెట్టి పడుకోబెట్టేసాను తనైతే. ఇప్పుడు హస్బెండ్ ఇంకా బాబు కూడా పడుకున్నారు. వీకెండ్స్లో అయితే నేను కూడా పడుకుంటాను, బట్ ఈరోజు నేను పడుకోలేదు. ఈరోజు ఫాదర్స్ డే కదా, సో మా హస్బెండ్కి చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఒక నేమింగ్ బ్యానర్ అయితే కొనుక్కొచ్చామాట, చిన్న డెకరేషన్ చేద్దామని. ఇది ఓపెన్ చేయగానే ఇలాంటి గ్రీన్ కలర్ కార్డ్స్ వస్తాయన్నమాట. దానికి చిన్న హోల్స్ కూడా ఉంటాయి, 2 హోల్స్ కూడా వస్తాయి దీనికి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఎలా అంటే మనం పేస్ట్ చేయాలన్నమాట వర్డ్స్ని దీని మీద. సపోజ్ ఫాదర్స్ డే అయితే ఫాదర్స్ డే, లేదు యానివర్సరీ అయితే యానివర్సరీ, బర్త్డే అయితే బర్త్డే, హ్యాపీ బర్త్డే అలా అని. సో నాకైతే హ్యాపీ ఫాదర్స్ డే అని అయితే బ్యానర్ దొరకలేదు, ఆన్లైన్లో ఉంది బట్ నాకు టైం లేక నేను పెట్టలేదు. అందుకే నేను బయట స్టేషనరీలో ఈ బ్యానర్ అయితే కొనుక్కొచ్చాను. గోల్డ్ కలర్ షీట్ మీద మనకి వర్డ్స్ ఉంటాయన్నమాట, అంటే యానివర్సరీకా, బర్త్డేకా, ఫాదర్స్ డేకా అలా చాలా ఆల్ఫాబెట్స్ వస్తాయి. మనం దానికి తగ్గట్టు అక్కడ ఉన్న వర్డ్స్ని తీసి మన కార్డ్స్, వాళ్ళు ఇచ్చిన కార్డ్స్ మీద పెట్టాలి. అంటే ఇప్పుడు సపోజ్ A23 రావచ్చు అలా, అంటే ఏది అకేషన్ అయినా దానికి సరిపోయేటట్టు వీళ్ళు ఈ గోల్డ్ కలర్ దాని మీద వర్డ్స్ ఇచ్చారన్నమాట. ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా డీటెయిల్గా. గోల్డ్ కలర్ షీట్ మీద ఉండే ఆల్ఫాబెట్స్ అంటే స్లోగా ఎడ్జెస్ పట్టుకొని తీస్తే వస్తుంది అన్నమాట. అవి తీసేసి మనం అప్పుడు మనకిచ్చిన గ్రీన్ కలర్ కార్డ్స్ మీద ఈ ఆల్ఫాబెట్ని పేస్ట్ చేయాలన్నమాట. అంటే ఏ ఆల్ఫాబెట్ కావాలో ఆ ఆల్ఫాబెట్ని పేస్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వీడియోలో చూపిస్తున్నట్టు అలా పేస్ట్ చేసుకుంటే అన్నీ ఇంకా అలానే పేస్ట్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ షీట్తో పాటు ఇలాంటి రోల్ కూడా ఇస్తారన్నమాట. అంటే మన దగ్గర ఇప్పుడు ఆల్ఫాబెట్స్ కదా, HAPPY అని ఉంది. సో వాటన్నిటిని ఒక వర్డ్ లాగా చేయాలి కదా, హ్యాపీ అని. సో వాటన్నిటిని అటాచ్ చేయడానికి మనకి రోల్ ఇస్తారన్నమాట. దీన్ని మనం ఒక దాంట్లో ఒకటి పెట్టుకొని మొత్తం హ్యాపీ, తర్వాత ఫాదర్ డే. సో నేను డేకి అయితే చూపిస్తాను మీకు ఎలా పెట్టాలో. ఇలా DAY కూడా అటాచ్ చేసుకొని అన్నిటినీ ఇలానే, హ్యాపీ కూడా ఇలానే చేయాలి, ఫాదర్స్ది కూడా ఇదే విధంగా మనం అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ రోల్తో ఇచ్చిన దాంతో. ఇది బెలూన్ గ్లూ మాట. దీంతో నేను మొత్తం బ్యానర్స్ని అటాచ్ చేసి ఇవి చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ నేను ఇవన్నిటిని నేను వాల్ మీద అటాచ్ చేస్తున్నా. హ్యాపీ ఫాదర్స్ డే బ్యానర్ పెట్టాక సో మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంది కదా, సో బెలూన్స్ పెడదామని చెప్పి ఫిక్స్ అయ్యా నేనైతే, బాగుంటుందని. నా దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రిక్ బెలూన్ పంప్ ఉంది మాట ఇది. సో దాంతో అది యూజ్ చేసి నేను బెలూన్స్ని అయితే బ్లో చేసేస్తున్నా ఇప్పుడు. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్.
ఈ రోజైతే నేను ఈ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నాను, పర్పుల్ కలర్ మాట. సో బాటమ్ కూడా పర్పులే వచ్చింది, చున్నీ మాత్రం ఎడ్జెస్లో కట్ వర్క్ లాగా వచ్చింది. సో ఈ వాచ్ వచ్చి నేను జూడియోలో తీసుకున్నాను. ఈ ఇన్విజిబుల్ చైన్ మాత్రం పెట్టుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ మాత్రం ఇవి చూస్ చేసుకున్న, ఈ స్టడ్స్ అయితే బాగుంటుందని సింపుల్గా. ఫైనలీ ఐఎమ్ రెడీ విత్ 3-piece కుర్తా సెట్. కమ్యూనిటీలో ఒక ఆవిడ కేక్స్ కూడా బేక్ చేస్తారు, ఇంకా నేను అక్కడే ఈ కేక్ ఆర్డర్ చేసామాట. మీద నేనే వరల్డ్స్ బెస్ట్ డాడ్ అని పెట్టమని చెప్పాను ఆవిడకి. చాలా బాగుంది. బాబు ఇంకా చిన్నోడే కాబట్టి ఆయనకి ఇంకా ఏమీ తెలియదు. సో అందుకే నేను బాబు తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్, ఇంకా చాక్లెట్స్, ఇంక ఇలా కేక్ ఇలా సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను వాళ్ళ ఫాదర్ కోసం అని. సో ఇలా బాగా జరిగింది. తను మాత్రం ఆ చాక్లెట్ని మాత్రం వదలట్లేదు. మా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. కట్ చేయడం అయిపోయిన తర్వాత కాసేపు మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాం. మాకు దగ్గరలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, చాలా బాగున్నాయి, అక్కడ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. సో నేను అది ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను, ఒక లాంగ్ వీడియో చేసి. ఇంకా నేనేం కొనుక్కున్నానని కూడా చెప్తాను. ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ రైస్ అయితే వద్దన్నారు. సో అందుకే దోశ వేసి ఇచ్చాను. ఒక దోశ, ఇంకా మటన్ కర్రీ వద్దన్నారని పికిల్తో తిన్నారు. నేనైతే మటన్ కర్రీతో తిన్నాను. ఇలా మా డే మేమైతే స్పెండ్ చేసాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లీవ్ ఏ కమెంట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.